జూనియర్ కాలేజ్, IIT, JEE, NEET అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి AAIB రిపోర్ట్ని వెలువడించిన తర్వాత బోల్డ్ అన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఈ 15 పేజీల ప్రిలిమినరీ రిపోర్ట్లో AAIB రిపోర్ట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి 2 ఇంజన్స్కి ఇంధనం రాకపోవడం వల్ల అక్కడ కట్ ఆఫ్ అయింది, స్విచ్ ఆఫ్ అయ్యాయి బటన్స్ దానివల్లే యాక్సిడెంట్ జరిగింది అనేది ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే తేల్చి చెప్పింది. అయితే ఇక్కడే AAIB ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ మీద బోల్డ్ అన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 2 బటన్స్కి సంబంధించే ఇప్పుడు చర్చ అంతా కొనసాగుతుంది. యాక్చువల్గా ఎందుకు ఆఫ్ చేశావు అని అందులో కాక్పిట్లో ఉన్నటువంటి ఒక పైలట్ ఇంకొక పైలట్ని అడిగితే నేను ఆఫ్ చేయలేదు అని చెప్పడం, అది మాత్రమే రికార్డ్ అయింది అనేది. దీంతో పాటుగా ఉన్నటువంటి థ్రస్ట్ లెవెల్ కావచ్చు, ఫ్యూయల్ కంట్రోలింగ్కి సంబంధించినటువంటి వచ్చిన డౌట్స్ అనేవి అక్కడ ఇద్దరు మాట్లాడుకోవడం అని కనిపించింది. ఈ 2 ఆన్ మోడ్లో ఉండడం, లేకుంటే ఇది ఆన్ మోడ్లో ఉన్నాయి, కింది కంటే ఆఫ్ మోడ్ అవుతుంది. సో దానికి సంబంధించి బోల్డ్ అన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడే వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు, సందేహాలు కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి పైలట్లు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ని రన్ చేస్తున్నటువంటి 2 పైలట్లకి సంబంధించి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అందుతోంది. దాన్ని బేస్ చేసుకొని చూసినట్టయితే అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరినటువంటి ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ 787Bకి సంబంధించి జరిగినటువంటి ఈ దుర్ఘటన టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే విత్ ఇన్ సెకండ్స్లోనే 625 అడుగుల ఎత్తు ఉన్నప్పుడే అది కుప్పకూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 229 మంది ప్రయాణికులతో పాటుగా 12 మంది క్రూ మెంబర్స్, అలాగే కింద మెస్లో ఉన్నటువంటి 19 మంది, మొత్తంగా 260 మంది చనిపోయారు. ఇక్కడ పైలట్లకి సంబంధించి యాక్చువల్గా ఎవరెవరు ఏ డ్యూటీ చేస్తున్నారు, ఆపరేషన్స్ అన్ని కో పైలట్ చేస్తుంటే కమాండ్ ఇన్ కంట్రోల్ పైలట్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలోనూ కూడా ఆ ఇద్దరికి సంబంధించి కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఆయన పైలట్, కో పైలట్ క్లైవ్ సుందర్. ఈ ఇద్దరికి కూడా సుమిత్ సబర్వాల్కి 15,638 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే క్లైవ్ సుందర్కి 3,400 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లయింగ్ అవర్స్తో పాటుగా మంచి నైపుణ్యం అనేది ఉన్నప్పటికీ కూడా ఎందుకని జరిగింది అని వివాదం కొనసాగుతూ ఉన్నప్పుడే ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ALPA కొన్ని సందేహాలని లేవనెత్తింది. ALPA అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఏరోప్లేన్ పైలట్లతో పాటుగా హెలికాప్టర్ పైలట్లు ఆల్మోస్ట్ 800 మంది మెంబర్స్గా ఉన్నటువంటి ALPA ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి దాంట్లో సభ్యత్వం కలిగి ఉంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉంది. అందులో 1,00,000 మందికి పైగా, దాదాపు 100 దేశాల నుంచి 1,00,000 మందికి పైగా పైలట్లు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ALPA లేవనెత్తినటువంటి సందేహాన్ని బట్టి చూస్తే మొత్తంగా AAIB ఇచ్చినటువంటి రిపోర్ట్ పైలట్, కో పైలట్ తప్పిదం అన్నట్టుగానే కేవలం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి అతి చిన్న సంభాషణ మాత్రమే రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏం రికార్డ్ అవ్వలేదు అనే దాంతో పాటుగా అందులో అడ్వకేట్లని, లాయర్లని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు. AAIB రిపోర్ట్ అనేది పారదర్శకంగా లేదు, బయాస్డ్గా ఉంది అనే దాంతో పాటుగా పైలట్లని ఎర్రర్ సైడ్ చూపించేట్టుగా ఉంది అనేటువంటి ఒక వాదన ఉంది. బట్ AAIB రిపోర్ట్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అని చెప్పినప్పటికీ కూడా కంక్లూజన్స్కి ఎందుకు వస్తున్నారు అనేటువంటి వాదన ALPA చేస్తుంది. ఇదే వాదనని ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఫెడరేషన్ ఆఫ్ ALPA కూడా అదే మాట చెప్తోంది. ఆల్మోస్ట్ ఇంత ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, అక్కడ తప్పిదాన్ని కేవలం వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు బోయింగ్ డ్రీమ్ లైనర్లతో పాటుగా ఇవన్నీ 1,000 కోట్లు 100 కోట్ల బిజినెస్ ఉన్నటువంటి దాంట్లో PR స్టంట్స్ ఏమైనా జరిగాయా, వీళ్ళిద్దరిని మాత్రమే బ్లేమ్ చేయడం, ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిందా అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడే వినిపించేటువంటి రెండవ సందేహం, రెండవ ప్రశ్న, ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి ర్యాట్ అనేది ఇన్ ఎక్స్టెండెడ్ పొజిషన్. యాక్చువల్గా
వాట్ ఈజ్ ర్యాట్? ఇది సీక్రెట్ వెపన్గా భావిస్తూ ఉంటారు. మోస్ట్ అడ్వాన్స్డ్ జెట్ ఫ్లైట్లలో ఈ ర్యాట్ అనేది ఉంటుంది. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి చూస్తే తను ఫ్లై చేస్తున్న టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఎమర్జెన్సీ అవసరం ఉంది అనుకున్నప్పుడు ర్యాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ ర్యాట్ ఓపెన్ అయినటువంటి కండిషన్ కనిపిస్తోంది. అదే మనం క్లోజ్లో చూస్తే ర్యాట్ అనేది ఓపెన్ అయి ఉంది. అలాంటప్పుడు ఎందుకు ప్రమాదం సంభవించింది? ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ని బేస్ చేసుకొని చూసినప్పుడు సో ఇక్కడ చాలా మనకి కింద కనిపిస్తున్నటువంటి చిన్న వింగ్స్తో కనిపిస్తోంది ఇది ర్యాట్ అనేది. దీన్ని సీక్రెట్ వెపన్గా చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్ ఏదైనా వచ్చింది, ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి అక్కడ 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి, ఇంకా దాన్ని కంట్రోల్డ్గా ఇయ్యలేకపోతున్నారు అనుకున్నప్పుడు సడన్గా ఇది ఆటోమేటిక్గా దానంతట అదే ఎజెక్ట్ అయ్యి బయటకు వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి విండ్ పవర్తో, అక్కడ హైడ్రాలిక్ విండ్ పవర్ అనేది ఉంటుంది, ఇన్కమింగ్గా ఉన్నటువంటి హైడ్రాలిక్ విండ్ పవర్తో కొన్ని ఇంజన్లను అయితే ఆన్ చేయలేదు. కాకపోతే హైడ్రాలిక్ విండ్ పవర్, ఈ ర్యాట్లో ఉన్నటువంటి విండ్ పవర్ దానికి వైటల్ ఎలిమెంట్స్ అనేవి ఏరోప్లేన్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని ఆపరేట్ చేయడానికి యూస్ అవుతుంది. సో ఈ ర్యాట్ అనేది అవసరమైనటువంటి హైడ్రాలిక్ పవర్ని జనరేట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ పవర్ని కూడా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లైట్కి సంబంధించి ఈ వైటల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ కంట్రోల్స్తో పాటుగా కీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అవసరమైనటువంటి హెల్ప్ని ఈ ర్యాట్ అనేది చేస్తుంది. సో మనకి ఇక్కడ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి ర్యాట్ అనేది అయితే ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ ర్యాట్ ఎజెక్ట్ అయింది, తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. అంటే ఏఐబి రిపోర్ట్ కూడా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెక్ట్గా 2 ఇంజన్లు ఆఫ్ అయిపోయాయి. విత్ ఇన్ ఏ సెకండ్లో, ఒకే ఒక్క సెకండ్లో ఒక ఇంజన్ మళ్ళీ రీలోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. రెండో ఇంజన్ మాత్రం ఆపరేట్ చేయకుండా అలాగే స్విచ్ ఆఫ్లో ఉండిపోయింది. అంటే చేయాల్సినటువంటి పనిని అక్కడ పైలట్లైనా చేసి ఉంటారు, లేకుంటే అవసరమైనటువంటి సహాయ సహకారాలని ర్యాట్ అయినా ఇచ్చి ఉంటుంది. సో ఇక్కడ హైడ్రాలిక్ పవర్తో ఇవి ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో కావలసినటువంటి వైటల్ బేసిక్ నీడ్ ఏదైతే ఉందో అప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది కూడా మేడే కాల్ ఇవ్వడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ర్యాట్ పనిచేయడం వల్లే. సో వ్యూవర్స్కి గుర్తుండే ఉంటుంది, పైలట్ల దగ్గర నుంచి ఏటీసీకి 3 సార్లు మేడే 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 అనేటువంటి ఒక వాయిస్ అనేది అయితే వినిపించింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ర్యాట్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళడమే. అయితే ఈ అతి పెద్దదైనటువంటి విమానాన్ని రక్షించే పని మాత్రం అది చేయలేకపోయింది. ప్రాపర్గా అయితే ఇంజన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మాన్యువల్గా దాన్ని మళ్ళీ ఆన్ చేసే ప్రయత్నాలు ఏవో జరిగి ఉంటాయి. దానికి కావలసినటువంటి అతి చిన్నదైనటువంటి ఒక హెల్ప్ని ర్యాట్ కూడా చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. అయినప్పటికీ ర్యాట్ ఉన్నప్పటికీ కూడా తన పని తాను చేస్తూ వెళ్ళినప్పటికీ కూడా అంత తక్కువ లోనే 625 అడుగుల ఎత్తు ఉన్నప్పుడే విమానం ఎలా కూలిపోయింది అనే దాంతో పాటుగా సో ఈ ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఏఎల్పిఏ లేవనెత్తుతోంది. సో విమానయాన శాఖ కూడా ఒక కంక్లూషన్కి రావద్దు ఏఐబి ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని అని చెప్పినప్పటికి కూడా మొత్తం అంతా బ్లేమ్ని 2 పైలట్లకే అంటగట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనే వాదన. సో ఇక్కడే ఇంకొక కీలకమైనటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్కి చెందినటువంటి FAA 2018లోనే కొన్ని మార్గదర్శకాలని రిలీజ్ చేసింది. ఇది అతి భారీగా ఉన్నటువంటి జెట్లు కావచ్చు, ఇలాంటి డ్రీమ్ లైనర్లు, బోయింగ్లు, వీటన్నిటిలో కూడా ఈ బటన్స్కి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇంజన్ బటన్స్కి సంబంధించి రెగ్యులర్గా చెక్స్ అనేవి ఉండాలి అనే మాట 2018 నుంచి ప్రతి కంపెనీకి అది పంపిస్తోంది. ఏవియేషన్కి చెందినటువంటి విమానాలను తయారు చేయడంతో పాటుగా విమానయాన రంగంలో ఉపయోగపడుతుంది, ప్రయాణికుల కోసం ఉపయోగపడుతున్నటువంటి ప్రతి ఏరోప్లేన్ కంపెనీకి కూడా FAA 2018 నుంచి పంపిస్తోంది. సో జూన్ 12న యాక్సిడెంట్ జరిగింది అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్కి. అక్కడ బయలుదేరినటువంటి కొద్ది సెకండ్స్లోనే ఆల్మోస్ట్ 30 సెకండ్లలోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి జూన్ 11న కూడా FAA ఇలాంటి కంటిన్యూస్గా చెక్ చేసుకోవాలి అనే ఒక మెసేజ్ని ప్రతి ఏవియేషన్ ఆర్గనైజేషన్కి పంపిస్తూ వస్తోంది. కాబట్టి
ఆ మెసేజ్ ఎయిర్ ఇండియాకు కూడా వచ్చింది, రెగ్యులర్గా మీరు బటన్లని చెక్ చేసుకుంటూ ఉండండి అని. సో ఇప్పుడు ఈ ఫ్లైట్కి సంబంధించి 2019లో కూడా అండ్ 2023లో కూడా ఈ బటన్లని రీప్లేస్ కూడా చేశారు. మాన్యువల్గా దాన్ని చెక్ చేసి చూడడంలో భాగంగా బటన్స్ పాతవైపోయాయి అనే ఉద్దేశంతో ఇంజన్స్కి సంబంధించినటువంటి ఈ 2 బటన్లని 2019లో 2023లో కూడా చేంజ్ చేసినప్పటికీ FAA ఇచ్చినటువంటి ఆ కాషన్ని, FAA చెప్పినటువంటి ఒక సజెషన్ని ఎయిర్ ఇండియా పాటించలేదు. ఎందుకంటే అది మ్యాండేటరీ కాదు అనేటువంటి ఒక భావన, మీరు రెగ్యులర్గా చెక్ చేయాలి అనే మాట ఒక చెప్పినప్పటికి కూడా ఎయిర్ ఇండియా దాన్ని ఫాలో అవ్వలేదు. ఒకవేళ అదే కనుక అయ్యి ఉంటే, ఎందుకంటే జూన్ 11నే ఒక మెసేజ్, కంటిన్యూస్గా మెసేజ్లు అనేవి 2018 నుంచి FAA పంపిస్తోంది కాబట్టి 11న కూడా వచ్చాయి కదా. సో 11న కనుక చెక్ చేసి ఉంటే జూన్ 12న ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది అనేటువంటి ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. సో అక్కడ అలసత్వం కనిపించిందా, నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ఏదైనా ఒత్తిడికి లోన్ అవుతున్నారా? ఎందుకంటే బోయింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ తన ఎయిర్ క్రాఫ్ట్లని ఉంచింది. ఎట్ ద సేమ్ టైం డ్రీమ్ లైనర్ కంపెనీలు, బోయింగ్లు, ఎయిర్ ఇండియాలు, వీటన్నిటి కూడా టర్న్ ఓవర్స్ కూడా చాలా లక్షలు వేల కోట్లల్లోనే ఉంటాయి. కాబట్టి బ్లేమ్ గేమ్ని ఇద్దరు పైలట్ల మీదనే వేసే ఉద్దేశం ఏదైనా కనిపిస్తుందా? ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ర్యాట్ కూడా తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళింది. అది ఎందుకు తన పని తను చేసినప్పటికి కూడా అంత కెపాసిటీతో ఇన్ని టన్నుల విమానాన్ని ఆపలేకపోయిందా, లేకుంటే సరైనటువంటి కమ్యూనికేషన్ని ATC తీసుకోలేదా? ఇవన్నీ డౌట్స్తో పాటుగా పైలట్ల కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే FAA ఇచ్చినటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో, తన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఫాలో అవ్వలేదా? సో ఇప్పటికైతే AAIB ప్రమాదం జరిగినటువంటి 30 రోజుల్లోనే నివేదికను సమర్పించాలి కాబట్టి వెబ్సైట్లోనే అయితే 15 పేజీల రిపోర్ట్ని ఉంచింది. బట్ వస్తున్నటువంటి ఈ డౌట్లని బేస్ చేసుకుంటే సో AAIB అయితే 15 పేజీల రిపోర్ట్ని 30 రోజుల్లోపు, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోపు ఉంచాలి కాబట్టి వెబ్సైట్లో అయితే ఉంచింది. బట్ ఇక్కడ చెప్తున్న దాని వివరాలని బట్టి అయితే అది పార్షియల్గా ఉంది, పారదర్శకత లోపించింది అనే ఒక మాట. సో AAIB ఏవియేషన్ అకాడమీ అయితే ఒక 5 మందితో దీన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో కావలసినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ సైకాలజిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీంట్లో AAIB రిపోర్ట్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకున్నారు. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి సందేహాల్ని తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మా అంతటా మేముగా మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ని, టెక్నీషియన్స్ని కూడా మా హెల్ప్ తీసుకోండి అనే మాట మేము చెప్పాము అంటూ ఏరోప్లేన్ లైన్ పైలట్స్ అసోసియేషన్ ALPA అయితే చెప్పినప్పటికి కూడా, ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ చెప్పినప్పటికి కూడా ఫాలో అవ్వలేదు అనే మాట ALPA నుంచి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు వైమానిక శాఖ మంత్రిని కూడా కలిసే ప్లాన్లో ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ కూడా సంఘీభావం ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక పారదర్శకత ఉండాలి, నిష్పాక్షికంగా జరగాలి అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. సో ఉన్నటువంటి ఈ 3 కీలకమైనటువంటి క్వశ్చన్స్, ఇది కేవలం ప్రిలిమినరీ రిపోర్ట్ కాబట్టి వచ్చేటువంటి మెయిన్ రిపోర్ట్లో ఆ 3 క్వశ్చన్స్కైనా ఆన్సర్ దొరుకుతుందా అనే దాంతో పాటుగా యాక్చువల్గా నెక్స్ట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే AIB రిపోర్ట్ ప్రమాదం జరిగినటువంటి 30 రోజుల్లో ఇవ్వాలి కాబట్టి AIB రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ని అందజేసింది. బట్ ఓవరాల్గా కంక్లూడింగ్ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అది కూడా ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇవన్నీ కూడా బయటి ప్రపంచానికి తెలియకుండానే అలా కాలగర్భంలో కలిసిపోతాయా అనేటువంటి ఒక డౌట్ పైలట్ల దగ్గర నుంచి కూడా వ్యక్తం అవుతుంది. వీటన్నిటికీ కూడా ఒక ఆన్సరబుల్గా ఉండాల్సినటువంటి రిపోర్ట్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ స్టేక్ హోల్డర్లని ఇన్వాల్వ్ చేసి రిపోర్ట్ని అతి తొందరగా బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ఇటు పైలట్ల దగ్గర నుంచి అటు అకాడమీల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఏకైక అభిప్రాయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు